My name is Siri Chandana. I am studying 9th class. బ్రిటిష్ వారు వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని కోరుతూ మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ఉద్యమం. ఇది స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత తీవ్రమైన నిర్ణయాత్మకమైన ఉద్యమాలలో ఒకటి. 1942 ఆగస్టు 8న ప్రారంభమైనది. My name is V. Manohar. I am studying 10th class. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు? 1947 15th ఆగస్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం ఏ దేశ పాలన నుంచి స్వాతంత్రం పొందింది? బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. My name is Durgadevi. I am studying 8th class. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా వచ్చారు? 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య ఉద్దేశంతో భారతదేశానికి వచ్చింది. మొదట్లో వ్యాపార బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళు సుమారు 200 సంవత్సరాలు పాలించారు. సుమారుగా 1757 నుంచి 1947 నుండి. నా పేరు సానియా. నేను 10వ తరగతి చదువుతున్నాను. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. భారతదేశం ఏ దేశ పాలన నుంచి స్వాతంత్రం పొందింది? బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందింది. 1947 ఆగస్టు 15న ఏం జరిగింది? భారతదేశం బ్రిటిష్ పాలన నుండి అధికారికంగా స్వాతంత్రం పొందింది. దేశ విభజన జరిగి భారత్, పాకిస్తాన్ అనే 2 వేరువేరు దేశాలు ఏర్పడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. Myself Dia Bignaba. I am studying in 10th class. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? 1857 తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె తన రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోకుండా తొలి వీర మహిళ. 1942 ఆగస్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనది. మహాత్మా గాంధీ ఈ నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమంలో ఇచ్చారు. My name is M. Saipriya. I am studying 9th class. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? 1887 తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పొందిన వీరనారి ఝాన్సీ రాణిగా ప్రసిద్ధి చెందిన ఆవిడ తన రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించి చివరి శ్వాస వరకు పోరాడారు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పింది ఎవరు? సుభాష్ చంద్రబోస్ ఈ ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు.